హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆనియన్ సమోసా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని ఒక కప్పుని మైదా పిండిని అయితే ఆ బౌల్లోకి తీసుకోవాలి. చిటికెడు ఉప్పుని కూడా తీసుకొని మైదా పిండిని ఉప్పుని బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. మనం పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా కలిపితే సమోసా పైన పొర అనేది అంత బాగా వస్తుందండి. మనకు పైన పిండి పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి వేడి చేసుకున్న అంటే ఆయిల్ని హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ సమోసా కోసం మైదా పిండిని అయితే వాడుతున్నాను. మైదా పిండి అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని అయితే కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే మైదా పిండితో అయితే పర్ఫెక్ట్గా సమోసా అనేది తయారవుతుందండి. మనం పిండిని చాలా బాగా కలుపుతూనే ఉండాలి. మనం పిండి ఎంత బాగా కలిపితే పైన పొర అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మనం పిండి ఆయిల్ వేసి కలిపినట్లు ఇట్లా ముద్దలా రావాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని అయితే కలుపుతూ చపాతీ పిండిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఒక్కసారి వేయొద్దు, కొంచెం కొంచెం వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ముద్దపైకి ఒక కాటన్ క్లాత్ని తడిపి ఈ పిండిని ఆ క్లాత్లో పెట్టి ఒక 1/2 అవర్ వరకు బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లయితే ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టి ఇప్పుడు మనం సమోసాల కోసం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలను అయితే వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని లైట్గా వేయించుకుందాము. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకే 1/2 టేబుల్ స్పూన్ వరకు చాలు. చిటికెడు ఉప్పు, అంటే ఉప్పు మన కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత. 1/2 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ అన్నీ అయితే వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం అటుకులు అంటే ఒక గుప్పుడు అటుకులను అయితే తీసుకొని కొంచెం నలుపుతూ ఈ కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. సమోసా కర్రీ అయితే రెడీ అయిందండి. ఇలా వస్తే బాగుంటుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మకాయనైతే ఇందులో పిండుకోవాలి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు సమోసాలను అంటించడం కోసం ఒక 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని అయితే కొంచెం వాటర్ వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 1/2 అవర్ పక్కన పెట్టుకున్న చపాతీ పిండిని అయితే తీసుకొని ఉండల్లా చేసుకొని చపాతీల్లో రుద్దుకోవాలి. కొంచెం మైదా పిండిని కింద
అంటే చపాతీ కింద, అంటే మనం ఏదైతే చపాతీ పీట మీద చేసుకుంటే పీట మీద, గ్రానైట్ మీద చేసుకుంటే గ్రానైట్ మీద కొంచెం మైదా పిండిని అయితే ఫస్ట్ వేసుకొని చపాతీ ముద్దనైతే పెట్టి ఇలా చపాతీలాగైతే తయారు చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పలచగా చపాతీని అయితే చేసుకోవాలండి. అప్పుడే సమోసా మనం రోల్ చేసుకోవడానికి బాగా వస్తుంది. మధ్య మధ్యలో పైన పిండి రాస్తూ చపాతీని అయితే పలచగా తయారు చేసుకోవాలి. ఇలా మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి మొత్తాన్ని ఇలా పలచగా చపాతీలు అయితే తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆనియన్ సమోసా అయినా కార్న్ సమోసా అయినా చాలా బాగుంటాయండి. మీరు ఇదే ఆనియన్ కర్రీ ప్లేస్లో కార్న్, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ కూడా తీసుకొని తయారు చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ సమోసా కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో ఇలా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఇంట్లోనే సమోసా ఏవైనా సరే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, వాళ్ళకి తినడానికి మంచిగా, హెల్త్కి మంచిగా ఉంటుంది. కాకపోతే ఆయిల్ ఫుడ్ అండి, ఎక్కువ మనం పెట్టాం, ఏదో 1-2 స్నాక్స్ అంటే ఇంక అట్లనే ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి మనం కొంచెం మంచి ఆయిల్స్ అయితే యూస్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. రోజు ఏం చేయ కాకపోతే ఆయిల్ ఫుడ్ అండి, ఎక్కువ మనం పెట్టాం, ఏదో 1-2 స్నాక్స్ అంటే ఇంక అట్లనే ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి మనం కొంచెం మంచి ఆయిల్స్ అయితే యూస్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. రోజు ఏం చెయ్యం కదా. బయట కొనటం కంటే ఇంట్లో చేసుకొని ఏది తిన్నా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, హెల్త్కి మంచిది. ఇలా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని పెనం మీద వేసి లైట్గా కాల్చుకోవాలి. ఆయిల్ ఏమీ యూస్ చేయకూడదు. చూడండి ఎంత పలచగా వచ్చాయో చపాతీలు. ఇంతే పలచగా రావాలండి. మనం ఎంత పలచగా చేసుకుంటే మనం రోల్ చేసుకోవటానికి చపాతీ షేపు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేడి చేసిన పెనం మీదకి మనం చపాతీని అయితే వేసుకొని వెంటనే సైడ్స్ తిప్పుతూ కాల్చుకోవాలి. కలర్ అనేది ఏం రాకూడదండి. అంటే మనం చపాతీ మనం సమోసాని తయారు చేసేటప్పుడు అతుక్కోకుండా, కర్రీకి అతుక్కోకుండా ఉండేలా ఉంటే సరిపోతుంది. ఇలా తిప్పుతూ గరిటెతో లైట్గా కాల్చుకోవాలి. ఎంత లైట్గా అంటే అంత లైట్గా. ఇలా ఒక్కొక్కటి వేస్తూ లైట్గా కలర్ అనేది మారకుండా ఉండాలండి. లైట్గా కాల్చుకోవాలి.
ఇలా అన్ని చపాతీల్ని కాల్చుకోవాలి. చూడండి, సేమ్ మేము ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో అదే షేప్ అనేది కనిపించాలండి. చూడండి, అన్ని చపాతీలను అయితే మేము కాల్చుకున్నాము. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, అదే కలర్లో ఉండాలి. కలర్ అనేది ఏం మారకూడదండి. ఇప్పుడు చాకుతో ఇట్లా పొడవుగా ఒక ముక్కను కట్ చేసుకొని మధ్యలోకి మడుచుకొని స్క్వేర్ షేప్ రావాలండి. ఇట్లా మధ్యలో ఒక వేలు పెట్టి ఇలా షేప్ని అయితే, సమోసా షేప్ని అయితే తయారు చేసుకుందాము. మనం ఏదైతే మైదా పిండిని కలిపి పెట్టుకున్నామో ఆ మైదా పిండిని కొంచెం కొంచెం సైడ్స్ అంటించుకుంటూ ఇలా సమోసా షేప్ని అనేది తయారు చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇట్లా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి షేపు. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న సమోసా కూరని అయితే ఎక్కువ పెట్టొద్దండి. మనం తయారు చేసుకున్న షేప్లోకి ఎంతైతే సమోసా కర్రీ పడుతుందో అంతే పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ పైన కొంచెం తడిపిండిని అయితే తీసుకొని సమోసాని అయితే షేప్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసి మిగిలిన పిండి, ఎక్కువ వచ్చిన పిండిని లోపలికి మడత పెట్టేసి షేప్ని అయితే క్లోజ్ చేయాలి. ఇలాగే అన్ని సమోసాలను అయితే తయారు చేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో సమోసాలు. ఇట్లా పర్ఫెక్ట్గా సమోసా షేప్ వచ్చేలాగా తయారు చేసుకోవాలండి. పిండిని తీసుకొని క్లోజ్ చేసుకోవడమే. మనం ఆయిల్లోకి సమోసాని వేసినప్పుడు విడిపోకుండా ఉండాలండి. అంత పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకోవాలి సమోసాని. ఫోల్డింగ్ ఎంత బాగుంటే సమోసా లుక్ కూడా అంత బాగుంటుంది. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా రావాలి సమోసా షేపు. ఇలాగే అన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సమోసాలని. ఇలా తిప్పుతూ గరిటెతో ఆయిల్లో అయితే మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సమోసాలని. షేప్ పర్ఫెక్ట్గా వచ్చాయండి. చూడండి ఎంత బాగున్నాయో.
ఇలా ఒక్కొక్క సమోసాని తిప్పుతూ కాల్చుకోవాలి. సమోసాలన్నీ ఆయిల్లో మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఫైనల్గా మనకి సమోసా అనేది ఇలా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సమోసాల మీద మిక్స్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. సో కొంచెం మిర్చిని కూడా వేయించుకుందాము. ఈ మిగిలిపోయిన సమోసా ముక్కలండి, వీటిల్ని మనం పూరీలాగా చేసుకొని తినొచ్చు. ఎందుకంటే వేస్ట్ చేయకూడదు కదా ఏదైనా. ఫైనల్గా మన ఆనియన్ సమోసా అనేది చూడండి, చూడటానికి ఎంత బాగా వచ్చిందో. మిర్చి వేసి గార్నిష్ చేసుకొని తింటే సూపర్.